సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు అయితేనేమి, ప్రజా వ్యతిరేక చట్టాలు అయితేనేమి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన రైతు పండుగలో భోగి పండుగ ముఖ్యంగా ఈరోజు భోగ భాగ్యాలు రైతులు కలగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి శని ఈ రోజుకి తెగిపోవాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక చట్టాలు అయితేనేమి, ప్రజా వ్యతిరేక జీవోలు అయితేనేమి ఈరోజు భోగి మంటల్లో కాల్చివేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా ఇప్పటి నుంచైనా సుఖంగా జీవించాలా, ఈ రాష్ట్ర రెడ్డి గారి శని ఈ రోజుకి తొలగిపోవాలని చెప్పి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులైతేనేమి, రైతులైతేనేమి ఎవరు కూడా సామాన్యుడు ఈ రాష్ట్రంలో బతకలేక పక్క రాష్ట్రాల వైపు చూస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో బతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా మన రాష్ట్రంలో బతకడానికి పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, ఏది లేని ఈ రాష్ట్రంలో ఎట్లా బతకాలని చెప్పి అందరూ కూడా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతూ ఉన్నారు. అందుకోసమే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా, మన రాష్ట్రం మళ్ళీ నిలదొక్కోవాలన్నా, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు భోగి మంటల్లో ఆయన ఇచ్చిన జీవాలన్నీ ఈ రోజు భోగి మంటల్లో కాల్చివేయడం జరిగింది. రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా 2024 రాష్ట్ర ప్రజలకు పత్తికొండ బార్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భద్రత లేని నూతనంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము, అదేవిధంగా న్యాయవాదుల ఆధ్వర్యంలోన ఇక్కడ చీకటి జీవోను భోగి మంటల్లో రద్దు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితటువంటి ఆలోచనతోన రైతులకు ఇబ్బందికరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను 27/2023 చట్టంను తీసుకురావడం జరిగింది. ఈ చట్టం రైతులకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా రైతులకు సమస్యలు ఉంటే వారు స్థానికంగా ఉన్నటువంటి కోర్టును ఆశ్రయించేవారు. అక్కడ కోర్టులు అన్ని రెండు పక్కల వాదనలు విని జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు. అది కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళకు అప్పచెప్పి అక్కడ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అక్కడ ఒక రెవెన్యూ అధికారిని నియమించి అక్కడ న్యాయం జరగకుంటే అదేవిధంగా జిల్లా రెవెన్యూ ట్రిబ్యునల్ పోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా వారికి న్యాయం జరగకుంటే డైరెక్ట్గా హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. ఇన్ని ఖర్చు ప్రయాసాలతో కూడినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ చట్టం చాలా చీకటి చట్టం. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకురావడం జరిగింది. దానిపైన దేశవ్యాప్తంగా రైతాంగం అంతా ఏకమయ్యి ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసేంత వరకు సంవత్సరం పాటు పోరాటాలు చేసి కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానంగా తన యొక్క ప్రభుత్వ ఉనికిని కాపాడుకోవడానికి, అదేవిధంగా తమ యొక్క కార్యకర్తలను కాపాడుకోవడానికి మాత్రమే ఈ యొక్క చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోన న్యాయవాదులందరూ దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ నెల నుంచి విధులు బహిష్కరించి ఈ యొక్క రైతుకు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి న్యాయవాదులకు ఈ యొక్క చట్టాన్ని ఇబ్బందికరమైనటువంటి కోర్టుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి తక్షణమే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క చట్టాలు చేయాలని చెప్పేసి పత్తికొండ బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఎన్ కృష్ణయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పత్తికొండ, కర్నూలు జిల్లా. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యజమాన చట్టం 2023 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ భోగి మంటల్లోన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రోజు దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ఈ జీవోలు ప్రధానంగా రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకూరుతూ ఉంది. ఈ భూ యజమాన చట్టం ఎందుకోసమంటే కేవలం ఈరోజు భూ తగాదాలు వచ్చినప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి ఆధారాల పత్రాలతో రెవెన్యూ అధికారులు తేల్చలేనప్పుడు కోర్టుల ద్వారా ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి అవకాశం ఉండేది. వాళ్ళ ఆధార పత్రాలు తీసుకొని ఆ రకంగా చేసే అవకాశాలు ఇప్పుడు నడుస్తుండేది. అయితే ఈ జీవో వచ్చిన తర్వాత ఈ జీవోని కేవలం రెవెన్యూ అధికారుల ద్వారా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ ద్వారానే మీరు రైతులు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టుకొని ఆ భూ యజమాని హక్కు యజమాని ఎవరో తేల్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి రాజకీయ వ్యవస్థ ఈరోజు చేరింది అడ్డకి. ఇప్పుడు ఎవరికైతే ఈ భూ యజమాన చట్టం హక్కులు నిజమైన హక్కుదారుడు వారికి రాకుండా
ఈరోజు రాజకీయ వ్యవహారాలు అధికార పార్టీ నాయకులు చెప్పినటువంటి వ్యక్తులు మళ్ళీ ఆ ట్రిబ్యునల్కి సిఫారసు చేస్తే ఆ వ్యక్తి ఈ భూమిని తేలిస్తే అసలైన రైతు ఈరోజు భూమి కోల్పోవాల్సి వస్తుంది, హక్కులు కోల్పోవాల్సి వస్తుంది. దీనిపైన మళ్ళీ కోర్టులకు కానీ జడ్జీల దగ్గరికి కానీ పోయి అప్పీల్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈ జీవో ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈరోజు ఈ జీవో ఇట్లా జీవోల్ని రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చి పెట్టే జీవోలని మనం రద్దు చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూ కబ్జాలకి ఆస్కారం చేసే జీవోని తీసుకొచ్చి ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలకి ఉపయోగపడే జీవోలు తీసుకొచ్చారు తప్ప ఈరోజు రైతాంగానికి ఎలాంటి మాత్రం ఉపయోగం లేదు. ఈ జీవోల ద్వారా ఈరోజు రెవెన్యూ అధికారులు ఇప్పుడే చాలా వరకు చూస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చి రెవెన్యూ అధికారులకి భూ సమస్యను తీసుకోవాలంటే మళ్ళీ ఏళ్ళ వరకు తిప్పుతూ మళ్ళీ రోజు వేల రూపాయలు రోజు మళ్ళీ చేతులు దొరుకుతా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. మళ్ళీ ఒక రైతుకి ఉపయోగపడుతుంది తప్ప అక్కడ న్యాయం జరగలేదు. న్యాయం జరగాలంటే అంతో ఎంతో ఇది జడ్జిల ద్వారానే ఉపయోగపడుతుంది రైతులు తప్ప అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చీకటి జీవోలు తీసుకొచ్చి రైతులకు మెడకు ఉరితాడు లాంటి జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ జీవోల దగ్ధం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.